गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् आवातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासाम्प्रदाय कर्तृभ्यो ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः सदाशिवसमारम्भाः व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ गुणतु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। హరి ఓం స్వామివారు. హరి ఓం అమ్మ. అందరికీ పరిప్రశ్న. మనం ధ్యానం గురించి తెలుసుకుంటున్నాం. మనం పాటించటం పాటు మనకి కలిగే ధ్యానం వలన కలిగే శక్తిని గురించి కూడా ఇక్కడ మనకి వివరిస్తున్నారమ్మా. ఏంటి అంటే ధ్యాన శక్తి మనకి అన్ని లభింపజేస్తుంది. అంటే మామూలుగా అయితే మనం కోరుకునే ఉంటాయి, కానీ మనకి ఏది అవసరమైన అన్నది అది ఆటోమేటిక్ గా దాని వలన లభ్యమైంది అనమాట. అంటే ఎట్లా అంటే మనకి లొంగుబాటు లేదనుకోండి, మనకి ఏది కావాలో దానితో సరిపెట్టుకుంటాం. లేదంటే ఇది కావాలి అది కావాలనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రకృతిపై నీకు శక్తి కావాలనుకుంటే అది నీకు ధ్యానం ద్వారా లభిస్తుంది. అంటే 3 గుణాల మీద మనకి ఆధిపత్యం రావాలి అంటే మనము ధ్యానంలోనే దాన్ని సమర్థించుకోగలుగుతాం అనమాట. అంటే ఒక సంకల్పం పెట్టుకున్నప్పుడు ధ్యానంలో తదనుగుణంగా మనము ఇప్పుడు సత్వగుణం రావాలనుకోండి, మనం ఎలా ఉండాలి? నేను కామ్గా ఉండాలి, ఎటువంటి పరిస్థితులైనా ఏదైనా నేను నోరెప్పకూడదు, నేను సైలెంట్ గా ఉండాలి. ఇట్లా మన ఆలోచనలు ధ్యానంలో మనం విచారణతో కూడిన ధ్యానం అనుకోండి, కరెక్ట్ గా నిర్ణయం పొందేస్తాం అనమాట. అక్కడ నిలబడిపోతాం అనమాట. ధ్యాన శక్తి ద్వారానే ఈ రోజున సాంకేతిక విజ్ఞాన సత్యములన్నీ కనుగొనబడ్డాయి.
అంటే ధ్యానం అంటే ఏంటండి అంటే మనకి ధ్యాసే ధ్యానం. ఈ ధ్యాన శక్తి వలన ఏమొచ్చాయంట? సాంకేతిక విజ్ఞానానికి సంబంధించిన సత్యాలన్నీ కనుగొనబడ్డాయి. అంటే ఇప్పుడు చూడండి ఎన్నో జబ్బులున్నాయి. వాటికి మందులు. మన కళ్ళ ముందే లేని వాటికి కూడా మందులు వచ్చాయి. అంటే ఆహ్, ఆ సంకల్ప బలం ఎవరికైతే మనకి ఇది కనుగొనాలి, కనుగొనాలి, దీనికి మందుంటే బావుండు అనే సత్సంకల్పం ఉందనుకోండి, అది సమిష్టిలోకి ప్రయాణం చేస్తది. చేసినప్పుడు ఆ సత్తా ఉన్నోళ్ళు శాస్త్రజ్ఞులు. వాళ్ళ ఆలోచన వాళ్ళ ప్రేరణ కలిగిస్తది. అట్లాగే వాళ్ళకి చేయగలిగిన సత్తా ఉన్న ధన సహాయం ఉండాలి కదండీ! ఏమన్నా మందులు కనిపెట్టాలంటే, ఒక మందు కనిపెట్టడానికి 7,00,00,000 ఖర్చయిద్దంటండి. అందుకే మొదట్లో ఎక్కువ ఖరీదుంటది. గవర్నమెంట్, ప్రైవేట్ వాళ్ళకిస్తారు. తర్వాత 10 ఏళ్ల తర్వాత మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు తయారు చేయడం మొదలుపెడతారనమాట. అప్పుడు దాని రేట్ తక్కువుంటది. మనమేదో అనేసుకుంటాం ఎక్కువ రేట్లని. అంటే అది ముందు ఎళ్ళాలి అంటే ప్రపంచంలోకి దాని వాల్యూ దానికి రావాలి గదా! అట్లా ధనవంతుడు నేనిస్తాను, దీనికి సాయం జేస్తాను. నువ్వు నువ్వు చెయ్యి అని ఒకళ్ళు ముందుకొస్తారనమాట. అట్లాగా మన కళ్ళ ముందు మొన్న మొన్న వరకు కరోనాకి మందే లేదు. మరి ఈ రోజు కనుక్కున్నారు గదా! డెంగీ అని ఇలా రకరకాల జబ్బులు మనకు తెలిసినాయి. అట్లా సాంకేతిక విజ్ఞానం ఎన్నో యంత్రాలు కనిపెట్టారు. ఎన్నో రకాల సౌకర్యాలు మనకి అందుబాటులోకొచ్చాయి. ఇవన్నీ ఎలా వస్తున్నాయి అంటే ధ్యాన శక్తి అనమాట. అంటే దాని గురించి ఆలోచించి, దాని గురించే తపన పడటం వలన దాని వాళ్ళకి ఫ్లాష్‌లా వెలుగుతాయన్నమాట. అంటే దాని గురించి పూర్తిగా సమాచారం సేకరించుకుంటారు. ఎవరికి ఏ సబ్జెక్ట్ ఇష్టమో దాని గురించి తెలుసుకుంటూ ఉంటారు గదా! అట్లా వాళ్ళలోని ఆ భావాలే అది కనుగొనేట్టు చేస్తదన్నమాట. అది మరింత వివరంగా మనకిక్కడ చెప్తున్నారండి. శాస్త్రములు తమ శాస్త్ర విషయాలను చదివి, తమ సొంత వ్యక్తిత్వమునంతను మరిచి, దాని గురించే ఆలోచించటం వలన గొప్ప సత్యములు వారికి మెరుపు వలె స్ఫురిస్తాయి. శాస్త్రజ్ఞులేం చేస్తున్నారండి? వాళ్ళు ఏదో చదువుతారు కావలసిన సంబంధిత వస్తువు పట్ల. అంటే వాళ్ళ సొంత విషయాలంటే ఇప్పుడు మనలాగా లేచింది మొదలు పడుకునే వరకు మనం మన వ్యక్తిగతంగా మనకి సంబంధించే పరుల గురించి మనం పెద్ద ఆలోచించము. మన సౌకర్యమే చూసుకుంటాం. అన్నీ మన గురించి ఆలోచించుకొని వ్యవహరిస్తాం. ఇవన్నీ వాళ్ళు మర్చిపోతారనమాట. నామినల్ అనమాట. ఏదో తిన్నామా, చేశామా అంతవరకుంటారు. వాళ్ళ ధ్యాసంతా ఎక్కడుంటదండి? వాళ్ళు కనుక్కునే వస్తువు మీద ఉంటదనమాట. దానికి సంబంధించిన సమాచారం మీదే ఉంటది. అలా ఆలోచించి, ఆలోచించి ధ్యాసే ధ్యానం అన్నది ఎందుకంటే అందుకోసం అనమాట. గొప్ప సత్యములు వాళ్ళకి మెరుపు వలె స్ఫురిస్తాయి. అలా చదవంగా, చదవంగా మెరుపు వలె. ఇప్పుడెందుకండి మనం సామాన్యులు. మనం ఒక చదువుతాం. ఒక గ్రంథాన్ని చదువుతాము. అందులో ఒక సాధనకు సంబంధించిన వాక్యం ఉంటది. మనకెలా అనిపిస్తది? ఏదో అర్థమైనట్టే ఉంటది. సాధన చేసేటప్పుడు అంతా కన్‌ఫ్యూషన్‌గా ఉంటాం. ఒకానొక సందర్భంలో మెరుపులా తట్టిద్ది. ఓహ్! ఇలా ఉండాలి కావాలని సాక్షిత్వాన్ని తీసుకున్నా కూడా మనకి అలాగే అనిపిస్తదండి. ఎప్పటికప్పుడు నేను సాక్షిగా ఉన్నానని అనుకుంటాం అన్నమాట. అట్లా మెరుపు వల్లే తోస్తదన్నమాట. దాన్నే కొంతమంది ఈశ్వర ప్రేరిత జ్ఞానం అని అంటారు. భగవంతుడి అనుగ్రహం అని అనుకుంటారన్నమాట. కానీ నిజానికి అలా కాదు అంటున్నారు ఈ స్వామి. ఏమంటున్నారంటే అటువంటిదేమీ కాదు. ఆ విధంగా ప్రేరేపింపబడిన జ్ఞానమంతా మనసులో అంతకు ముందే కలుగజేయబడిన భావముల ఫలితంగా వస్తుంది. అంతకు ముందే తత్సంబంధమైన ఆలోచనలన్నీ ఆలోచించి, ఆలోచించి ఆ ప్రేరణ అంతా గూడా ఒక్కసారిగా స్ట్రైక్ అయ్యిద్దనమాట. ఒకరోజు అదే మెరుపులాగా ఆవిర్భవిస్తుంది. వారింతకు మునుపు చేసిన పనులే దానికి కారణం. వాళ్ళంతకు ముందు చేసిన ప్రయత్నాలే దానికి కారణం అనమాట. అలాగే మన ఆత్మ విషయం గూడానండి. ఇప్పుడు గురువుగారు మనం తీసుకెళ్ళి ఆత్మలో ఏమి దించేయరనమాట. ఆత్మానుభవం కలగచేయాలంటే మన నిరంతర ప్రయత్నం అంటారు చూడండి. క్షణం గూడా ఆ భావన వదలొద్దంటారు. ఇప్పుడు దాదాపు స్వామివారి మనకి తెలిసే 3,000 ఆడియోస్ ఉన్నాయి. అందులో కనీసం 2,000 ఇనుంటాం గదా! 1000 విన్నా గదా! అవన్నీ ఎక్కడికి పోవు గదా! మనకి స్మృతిలో ఉంటాయి. మర్చిపోయాం అనుకుంటుంటాం అనమాట. వాటి గురించే ఎంత ఎక్కువ విని, ఎంత ఎక్కువ సత్సంగంలో చర్చనీయాంశంగా మనం డిస్కస్ చేస్తాము. అంటే మనం వినటం వలన మన బుద్ధి బలంతో అర్థం చేసుకుంటాం. సత్సంగంలో ఏంటంటే నలుగురు కూర్చొని మాట్లాడుకుంటారు. 4 సత్సంగాల్లో కూర్చున్నామనుకోండి, మనం మాట్లాడకపోయినప్పటికీ వాళ్ళ ఆ వ్యూలో చెప్పడం మొదలుపెడతారుగా, అలా అర్థం చేసుకుంటాం. అలాగే మనకి చాలా వింటున్నాం మనం. మనకి చాలా గూడా ఆహ్, వాట్సాప్‌లో పంపిస్తూ ఉంటారు గదా! వాటికి సంబంధించే ఉంటది గదా! అంటే ఈ ఆత్మ కూడా మనలో ఎలా ఉంది? స్మృతి రూపంలో ఉందన్నమాట. అది ఫ్లాష్‌లాగా వెలిగిద్దనమాట. వెలిగేటప్పటికి ఆత్మ తెలియబడిద్ది. అంటే ఆత్మ సాక్షాత్కారం అయిపోతుందనమాట.
చూడండి, ఎందుకు తప్పించాలి? ఎందుకు మాటకి ముందు, వ్యవహారానికి ముందు, అన్నిటికి ముందు నేను ఆత్మస్వరూపుణ్ణి అనుకుంటే అయిపోద్దేంటి అనుకుంటాం. కానీ అనన్నప్పుడు, అలా అనేటప్పుడు ఆత్మ లక్షణాలని మనం వ్యవహరించేటప్పుడు మన సాధనని అన్నీ మన మైండ్‌లో ఉంటాయండి. ఎక్కడో మిస్ అవుతుంటాం, స్కిప్ అవుతాం గానీ ఆల్‌మోస్ట్ ఆల్ ప్రయత్నం అయితే ఉంటది. ప్రయత్నించకపోయినా గూడా మన మనసులో అయితే అది ఉంటది. చెయ్యాలి, 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 చెయ్యాలి. మనం ఎందుకు చిన్నదానికే శోకిస్తున్నాము? ఇలా ఉండకూడదు గదా! ఇది సాధారణ జీవుడు కదా! ఇది మనసుకి బందీ అయిపోవటం గదా! ఈ బంధాల్లో ఇరుక్కోవటం గదా! ఇలా రకరకాలుగా తర్జన భర్జన పడుతుంటాం గదండీ విన్నవాళ్ళము. ఏంటంటే సడెన్‌గా అలా చేయగా ఒకరోజు ఫ్లాష్‌లా వెలిగిద్దనమాట. అంటే అంతే కదా! ఆత్మ ఎక్కడి నుంచో రాదు, మనలోనే ఉంది. ఫ్లాష్‌లాగా తెలియబడిద్దనమాట. అట్లా మనకి ఛాన్స్ ఉందనమాట. అందుకని నిరంతరం ఆత్మభావంలో ఉండండి. దాటి రాకండి. ఆ గీత దాటి రాకండి అని చెప్తుంటారనమాట. అంటే మన ఒరబడి ఎందులో పడితే, ఏదైనా పనిలో పడ్డామనుకో అలా కొట్టుకుపోకూడదనమాట. మనకి మధ్య మధ్యలో ఉండాలి. నేనిది కదా! నేనేంటి ఇంతలా వ్యవహరిస్తున్నాను, ఇంత అక్కర్లేదు గదా! ఈ కొంచెం ఇన్వాల్వ్‌మెంట్ సరిపోతుంది గదా! ఇంత మాట్లాడక్కర్లేదు గదా! మాట్లాడిన మాటల్లో మన లక్ష్యానికి సంబంధించినవి ఉంటే చాలు గదా! ఇట్లా ప్రతి చోట మనకి విచారణ ఉంటదండి. అలా విచారణ ఉన్న వాళ్ళము తప్పకుండా ఫ్లాష్‌లాగా ఇప్పుడు ఎలా అయితే శాస్త్రజ్ఞులకి వాళ్ళకి సంబంధించిన విజ్ఞానం వచ్చిందో, మనకు గూడా ఆత్మ విజ్ఞానం కలిగిద్దనమాట. అది అందుకని మనం నిరంతరం దీని గురించి ఆలోచించమంటున్నారు, మాట్లాడమంటున్నారు. సత్సంగ సభ్యులతోనే మాట్లాడండి. దీని గురించి ఆలోచించండి. సంధ్యా సమయాలు చేయండి. ముఖ్యంగా పడుకునేటప్పుడు మనం నామంతో పడుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, దాని వెనక ఇదనమాట. సరైన అవగాహన వచ్చింది కదా ఇప్పుడు మనకి. కాబట్టి అచ్చట కూడా ధ్యాన శక్తి చూడవచ్చు. ఎక్కడ సడెన్‌గా ఒక మెరుపులాగా ఆవిర్భవిస్తది. భావ తీవ్రత మనలో భావన బలమే గదండీ మనము. ఈ ప్రపంచం గూడా అంతా భావనా బలమే గదా! ఇది నిజంగా ఉందా? మనం ఎంత భావన చేస్తే అన్ని రకాల్లో మన ఎదురుంగా మనం ఆలోచించినయి వస్తువులే కానియండి, మనుషులే కానివ్వండి, మన ఎదురుంగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. నిజానికి ఇవేమీ లేనివే. అన్నీ అనాత్మే. మన కంటికి కనిపించేదంతా గూడా నశించేదే. ఒకవేళ ఉన్నాయి అనుకున్నా గూడా మన శరీరంతో సహా నశించేదే. కాబట్టి భావ తీవ్రత అంటే ఆత్మ గురించి మన భావ తీవ్రత ఎంతగా ఉంటే, మనకి అంత త్వరగా ముక్తి, మోక్షం అనేవి లభిస్తాయి అన్నమాట. మనకెందుకు ఈ శాస్త్రజ్ఞులు చెప్పారంటే, ఇయి మనం యాక్సెప్ట్ చేస్తాం. మరి ఎలా వచ్చాయండి వస్తువులు? ఒక గ్రైండర్ గాని, ఒక మిక్సీ గాని, మరి ఇదివరకు పడి రుబ్బేవాళ్ళం. అట్లా మనకి ఇవన్నీ మనం యాక్సెప్ట్ చేస్తున్నాం గదా! దాని గురించి తీవ్రంగా ఆలోచించి బల్బ్ కనుక్కోవటానికి ఎన్ని ఫెయిల్యూర్స్ అతనికి. అట్లా ఆ విజ్ఞానము అనుభవానికి ఎలా వచ్చిందో, మన ఆత్మ గూడా అలాగే వస్తది అని మనం అన్వయించుకోవాలనమాట. ఆ వ్యక్తులు తమని తాము మదించుకుంటారు. అద్భుత సత్యములు ఉపరిభాగమునకు వచ్చి వ్యక్తీకరించబడతాయి. వాళ్ళని వాళ్ళని మదించుకుంటారు. అంటే తీవ్ర తపన, తీవ్రంగా భావావేశం ఉంటదనమాట. ఆ తీవ్రతకి ఇంకా వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఉండవు చూడండి. ఏదైనా పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులు వాళ్ళ డ్రెస్సింగ్ కోడ్ గాని ఏది మనం చూడలేము. అలా ఎప్పుడైతే వాళ్ళు అలా ఉంటారో ఇక్కడ మనకి ఆత్మలో కూడా అంతే గదా! నన్ను నేను పోగొట్టుకోవాలి. అంతే గదా! ఇక్కడ మనల్ని మనం మదించుకోవాలి. మదించుకుంటే ఆటోమేటిక్‌గా రిజల్ట్ వ్యక్తీకరించబడిద్ది. ఎవరు దేనికోసం తపిస్తారో అది వ్యక్తీకరించబడిద్ది. వాళ్ళు వస్తువుల కోసం చేశారు. దేశ భవిష్యత్తు కోసం చేశారు. మనం మన ఆత్మ గురించి చేస్తాం అన్నమాట. ఇట్లా రిలేషన్ మనం ఏది చూసినా మనకు అన్వయించుకున్నాం అనుకోండి, మన సాధన తీవ్రత వస్తదన్నమాట. కావున జ్ఞానమును పొందుటకు గొప్ప శాస్త్రీయమైన పద్ధతి ధ్యాన సాధనే. ఇది ఎలా అండి? ఆలోచిస్తున్నాము అంటే ధ్యానం అంటే ఏంటి? మనము మొదట్లో కుదరటానికి ఏం చేస్తాము? కూర్చుంటాం. ఇలా చక్కగా బాస్పట్లేసుకొని కూర్చుంటాము. కాళ్ళు, చేతులు కట్టేసుకుంటాము. కళ్ళు మూసుకుంటాము. ఆలోచనలు మొదలుపెడతాం. ఎప్పుడైతే ఒక స్థితికొస్తామో అంటే ఇటు తిరుగుతున్నా, చేస్తున్నా, ఆలోచిస్తున్నా గురువుగారు, ఆత్మ లక్షణాలు, ఆ బోధలు, ఏదో ఒక సాధనా వాక్యము మనకెప్పుడు స్ఫురిస్తానే ఉంటాయి చూడండి. అట్లా ఉంటదనమాట. అందుకని ఎక్కువ వినాలి. ఎక్కువగా వింటే అది ఎక్కడికి పోదనమాట. అది మనకి సత్ఫలితాన్నే ఇస్తుందనమాట. అలాగే ధ్యానం ఒక సాధన, శాస్త్రము. అంటే ఈ ప్రపంచంలో ఉన్నదంతా ఒకటే. అంతే గదండీ! ఉన్నది బ్రహ్మం. మనం యాక్సెప్ట్ చేస్తాము. అంటే ఉన్నదంతా బ్రహ్మమే. ఆ విషయం మనం
మనకు అనుభవానికి రాకపోయినా గురువుగారు చెప్పారు, శాస్త్రాలు చెప్తూనే ఒప్పుకోవటమే. ఆ అనేకం ఉండవు. శాస్త్రము, జ్ఞానము అంటే ఒక్కటే. శాస్త్రాల్లో ఏదైతే చెప్పారో మనకు కలిగే జ్ఞానం కూడా అదే. 2 ఒక్కటే. శాస్త్రమన్నా, జ్ఞానమన్నా ఒక్కటే. ఉన్నది ఒక్కటే సత్యము. అజ్ఞానం వల్లనే అనేకం గోచరిస్తున్నాయి. ఎప్పుడైతే ఆ జ్ఞానం మనకు అర్థం కావట్లేదో అనేకం గోచరిస్తున్నాయి అనమాట. మనం ఇప్పుడు అందరూ వ్యక్తులు ఒక ఇంట్లో అయినా కూడా 5 మంది ఉంటే 5 రకాలుగా కనిపిస్తాము. వస్తువులు అనేకం కనిపిస్తున్నాయి. కానీ కనిపించటంలో తప్పు లేదండి. మనం ఏం చేస్తున్నాం వాటిని భేద దృష్టితో చూస్తున్నాం. అలా కాకుండా అంతా ఈశ్వర సృష్టి. అంతా బ్రహ్మమయమే. ఎవరు ఎలా కనిపించినా బ్రహ్మమయమే. అలా అర్థం చేసుకుంటే అండి మనము ఏకత్వ భావానికి వచ్చేస్తాం అన్నమాట. భేద దృష్టి పోతుంది. గోచరిస్తాయి. జ్ఞానమునకు ఒక్కటే కనబడుతుంది. అనేకమును ఏకముగా కుదించటియే శాస్త్రము. శాస్త్రం ఎందుకు ఉంది అంటే అనేకాన్ని ఒక్కటిగా చూపించే సత్తా కేవలం శాస్త్రానికే ఉంటదన్నమాట. ఈ విశ్వమంతా ఒక్కటిగానే వ్యక్తీకరించబడినది. ఆ శాస్త్రంనే వేదాంత శాస్త్రం అందరూ. ప్రపంచమంతా ఒకటే. వేదాంతంలో ఏం చెప్పారు? ఉన్నది ఒక్కటే బాబు. అనేకం కనిపిస్తుంది అంటే దానికి కారణం మాయ. ఆ మాయ ఈశ్వర సృష్టి ఓకే అండి. ఈశ్వరుడు సృష్టించాడు. అంటే ఈ సృష్టి అంతా ఈశ్వరుడు. జీవ సృష్టి ఏమైంది? అక్కడి నుంచి ఇంకా చిలువలు పలువలుగా మళ్ళీ తిరిగి తన స్వస్థానానికి చేరుకునే వరకు జీవ సృష్టి జరిగింది. సృష్టించి వదిలేశాడు ఈశ్వరుడు. మనం ఏం చేస్తాం? మన జీవ సృష్టి అంటే మన భావన బలంతో ఏం చేస్తాము? అనేకం కనిపెట్టేసి చివరికి విసుగు పుట్టిపోయి మళ్ళీ నేనెవరిని, నేనెందుకు ఇలా కొట్టుకుంటున్నాను, లేవటం, పడుకోవడం, తింటమేనా, లేతే ఏదో కొత్త వస్తువు కనపడటమా, లేదా కష్టపడటమా, ఇది కాదు ఇంకేదో ఉంది అని మహర్షులు ఏం చేశారు? తపస్సు చేశారు. చేసేటప్పటికి అందులో ఏమైంది? వాళ్ళ స్వస్థానం ఏంటో తెలిసిందనమాట. అట్లా గురు పరంపరంగా మన దాకా వచ్చిందనమాట. కాబట్టి వేదాంత శాస్త్రం ఏం చెప్తుంది? ప్రపంచం అంతా ఒక్కటే అని తెలియచెప్తుందనమాట. అనేకమైన విభేదాలు ఇప్పుడు చూస్తుంటాము. వాటిని పంచతత్వములు అంటాము. సహజంగా పై స్థితి నుంచి మనం చూసుకుంటా వస్తే అనేక భేదాలు ఏమున్నాయి? పంచతత్వంగా చెప్పుకుంటాం. ఏంటండి? ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. ఈ 5 తత్వాలు మనకి కనిపిస్తుంటాయి. చూడండి, మనం మన శరీరము పాంచభౌతికమే. పంచతత్వాలతో కూడిందే. మనం తినే ఆహారము పంచతత్వాలే. మన చుట్టూ ఉన్న వాతావరణం పంచతత్వాలే. మనం తీసుకునే శ్వాసలో పంచతత్వాలే ఉంటాయి. ఇట్లా మనం తరిచి తరిచి అంటే ఎప్పుడైనా మనం ఇలా ఆలోచించామా? భూమి ఒక్కటే తెలుసు మనకి. మహా అయితే ఆకాశం కనిపిస్తది. ఆకాశం తెలుసు. మిగతా అన్నీ ఏంటంటే మనం వాడుకునే వస్తువులుగా మనం ట్రీట్ చేస్తాం అనమాట. అందుకని జాగ్రత్తగా మనం విచారణ చేయాలన్నమాట. ప్రతి దానిని అంతిమ సత్యమైన ఆత్మలో లీనం చేయటమే ధ్యానం చేసే సాధన. ధ్యానంలో మనం ఏం చేయాలి? ప్రతి దాన్ని ఎంత కూడా ఆత్మ కారణంగానే వచ్చాయి. ఆత్మను ఆధారం చేసుకుని వచ్చాయి. ఆత్మ ఆధారంగానే మనుగడ సాగిస్తున్నాయి. ఇవన్నీ చివరికి ఎక్కడికి చేరిపోవాలి? ఆత్మలోనే చేరిపోవాలి. ఒకదాన్నొకటి మనం కలుపుకుంటూ రావటమే అన్నమాట. అంటే సమిష్టి నుంచి వెస్ట్ అయ్యామండి. వెస్ట్ నుంచి ఎక్కడికొచ్చిందో మన మన స్థితి. అంటే అందరం ఒక స్థితిలో ఉండం గదా! అసలు మనం నమ్మనే నమ్మం. కొంతమంది భక్తే ఉండదు. దేవుడినే నమ్మరు. ఆళ్ళు ప్రతీదీ తన వ్యక్తిత్వంగానే చూసుకుంటారు. అలా ఎక్కడున్న స్థితి నుంచి ఎలా రావాలి అంటే స్టెప్ బై స్టెప్ మెట్లెక్కుకుంటూ ఆత్మ దాకా రావాలి. ఎన్ని జన్మలు తీసుకున్న, ఎన్ని కోట్ల జన్మలైనా చివరికి తనను తాను తెలుసుకుంటేనే అతని జీవితం ముగిస్తదండి. అది మటికి మనం గుర్తుపెట్టుకోవాలనమాట. దానికోసం మనిషి జన్మ తీసుకున్న తర్వాత ఎన్నో కష్ట నష్టాలు కోరవాలి. కష్టం, సుఖం అనేది కామన్ అందులో. కాబట్టి మనం ఏం చేయాలి? తెలిసింది కాబట్టి ఇదే అంతిమ నిర్ణయంగా, అంతిమ జన్మగా మనం స్వీకరించాలనమాట. ఆత్మలో లీనం చేయటే ధ్యానం చేసే సాధన. భూమి నీరులోను, నీరు వాయువులోను, వాయువు తేజంలోను, తేజం ఆకాశంలోను ప్రవేశించి చివరికి మనస్సులో ప్రవేశించి ఆఖరికి ఆ మనస్సు కూడా కరిగిపోతుంది. అప్పుడంతా ఆత్మస్వరూపమే. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. నాయితే అనుకుంటూ ఇది కాదు, ఇది కాదు, నేను ఇది కాదు. ఏం చేస్తాం ఇప్పుడు మనం అంతే శరీరం నేను అనుకున్నాం ఇప్పుడు దాకా. మళ్ళీ ప్రాణాయామం ఎందుకు చేస్తున్నాం? ఆ ప్రాణం నేను కాదని తెలుసుకోవడానికి. తర్వాత మనసు, తర్వాత దానిపైన బుద్ధి ఉందండి. దానిపైన హృదయ స్థానము. అంటే ఆత్మ బలముని మనం ఎక్కువగా డెవలప్ చేసుకొని ఆఖరికి అందులో లీనమైపోతాము. అట్లా మనం అసలు ఎక్కడికి కదలటానికి మన మనసు ఇష్టపడకపోతే మనం ఏం చేయలేమండి. నేను వింటున్నాను అంతే. నేను చేయను అనుకుంటే మనం ఏమీ చేయలేము.
చేయటం అంటూ మొదలు పెడితే మనకి ఆ తీపి ఏంటో తెలుస్తుంది అనమాట. ఆటోమేటిక్గా ఇంప్రూవ్ చేసుకుంటాం అనమాట. అందుకని మనస్సుని, ఆఖరికి మనస్సునే కరిగింపేసేయటం మన అంతిమ లక్ష్యం అనమాట. ధ్యానం ఒక భావనా పద్ధతి ద్వారా కలుగుతుంది. అంతే కదా! మనసులో కూర్చొని ఏమనుకుంటున్నాం? వినిపిస్తుంది. నాకు వినిపించట్లేదు. ఆ వినేదాని ఇంద్రియానికి ఆధారమైన దాన్ని నేను గాని, ఆ ఇంద్రియం నేను కాదు. అట్లా ఒకటొకటి ధ్యానంలోనే మనం వాటిల్ని వద్దు, వద్దు, లేనివి, లేనివి అనుకుంటూ వెళ్ళిపోవచ్చనమాట. ఉన్నవి సరే ఉంటే నా అధీనంలో ఉంటాయి. నాకు కావాల్సినప్పుడే శబ్దం వింటాను. నాకు కావాల్సినప్పుడే తింటాను. కావాల్సినప్పుడే వింటాను. ఇట్లా మనము అదుపు చేయొచ్చనమాట. మన ఇంద్రియాలని మన ఆధీనంలోకి తెచ్చుకోవచ్చనమాట. ఇట్లా ధ్యానం ఒక భావనా పద్ధతి ద్వారా కలుగుతుంది. ఈ మూలతత్వములన్నింటినీ పరిశుభ్రపరిచే పద్ధతి ద్వారా ధ్యానం కొనసాగుతుంది. ఇవన్నీ ఏంటండి? మలినాలే. వేటిని యాక్సెప్ట్ చేసినా మనకంటే అన్యంగా అన్నీ మలినం కిందే అనమాట. అవన్నీ మన ఆత్మ సాక్షాత్కారానికి అడ్డుపడుతూ ఉంటాయన్నమాట. అందుకని ఏం చేస్తున్నాం? క్లీనింగ్ ప్రాసెస్ మొదలుపెట్టాం అనమాట. ఒక్కొక్క తత్వము మరొక దానిలో లీనమై, అది అంతకన్నా ఉన్నతమైన దానిలో లీనమై, చివరికి ఆత్మలో లీనమవుతుంది. అప్పుడు నీవే ఆత్మస్వరూపుడు అవుతావు. ఎప్పుడైతే ఇది కాదు, ఇది కాదు కాదంటే, ఇంకా ఇది కాదు అంటానికి ఏది కనిపించలేదనుకోండి, అదే మనమై ఉంటాం కదా! అదే ఆత్మస్వరూపం అనమాట. ఇచ్చట ఒక గొప్ప మట్టి కుప్ప ఉన్నది. ఆ మట్టి నుంచి నేను ఒక చిన్న ఎలుకను తయారు చేశాను. నువ్వేమో ఏనుగు తయారు చేసావు. దాని మూలం ఏంటండి? మట్టే కదా! అది ఈ 2 మట్టివే. 2 కరిగిపోతాయి. ప్రాథమికంగా 2 కూడా ఏంటి? ఒక్కటే. అంతే గదా! మట్టే ప్రధానం. బంగారంలాగా. బంగారం ఎలాగా? ఆర్నమెంట్స్ ఎన్నైనా కూడా బంగారం ఒక్కటే. అట్లా మనం ఎప్పుడైతే ప్రతి దాంట్లో మన నిత్య జీవితంలో లేచింది మొదలు పడుకునే వరకు గూడా ప్రతి దాంట్లో తత్వాన్ని చూడటం అలవాటు చేసుకుంటే అండి, అప్పుడు వాటిని నిరసించటం తేలికైపోతుందనమాట. ఒక ఆదర్శ యోగి అంటే మనం ఎంత స్వచ్ఛంగా ఉండాలో మన భావన అన్నది ఆయన్ని ఎగ్జాంపుల్ కింద చెప్తున్నారనమాట. ఆ రోజుల్లో పవహారి బాబా ఆశ్రమంలో జరిగిన దొంగతనం గురించి అందరూ వినే ఉంటారు. ఆ దొంగవాడు ఆశ్రమం నుంచి సామాన్లు తీసుకెళ్ళటానికి వస్తాడండి. బాబా గారిని చూసేటప్పటికి భయంతో ఏం చేస్తాడంటే, అతనికి అంతకుముందు దొంగిలించిన మూటని అక్కడ పడేసి పారిపోతాడనమాట. అప్పుడు ఈ బాబా వారు ఏం చేస్తారు, ఆ మూట పట్టుకుని ఆయన్ని వెంబడిస్తుంటాడు. చాలా కిలోమీటర్లు పరిగెట్టి అతి ప్రయాస మీద దొంగని చేరుకుంటాడనమాట. చేరుకున్న తర్వాత ఆ మూటని దొంగ కాళ్ళ దగ్గర పెట్టి కళ్ళ నీళ్ళతో అతని చేతులు జోడించి ఏం చేస్తాడంటే, ఇవి నావి కాదు. నేను స్వీకరించలేను. నేను అని ప్రాధేయపడతాడనమాట. దయతో మీరు అంగీకరించి వీటిని తీసుకోండి. మీరు వదిలేసొచ్చారంటారనమాట. అంటే చూడండి, పరాయి వస్తువు దొంగదైనా కూడా అది మనకవసరం లేదు. ఎవరి తత్వం వాళ్ళదండి. ఎవ్వరిని మనం తక్కువ చేసి చూడకూడదనమాట. ఎలుకుందండి. మన చెయిని తీసుకెళ్ళి కలుగులో పెట్టింది. మనకు కనిపించలే. తర్వాత ఎప్పుడో ఎలుక తీసుకెళ్ళింది. ఎలుక దొంగది అంటాం అనం కదా! అట్లాగే అందరం కూడా మన జన్మ పరంపరల్లో అంటే ఆవిరి రూపం, ఇసుక రూపం, అక్కడి నుంచి క్రిమి కీటకాలుగా, జంతుజాలాలుగా పరిణామం చెంది ఆఖరికి మానవ జన్మ దగ్గర మనం ఆగిపోయాము. అప్పటి వరకు మానవ జన్మలో గూడా అనేక తప్పిదాలు మనం చేసుంటాం అనమాట. అది వారు వారు తెచ్చుకున్న స్వభావం అనమాట. కాబట్టి మనకు అందుబాటులో ఉండి వింటారు అనుకుంటే మనం మార్చగలం కానీ, ఎవ్వరిని ఉద్ధరించడానికి మనం పుట్టలేదండి. మనల్ని మనం ఉద్ధరించుకోవటానికే మనం పుట్టామనమాట. నేనెందుకు పుట్టాను? నా స్వస్వరూపం ఏంటి? ఇదే మన టార్గెట్. ఎవ్వరి జోలికి వెళ్ళక్కర్లేదు. ఎవరైనా అడిగితేనే సాయం చేయాలి. మనమేమీ కలిగించుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలండి సాధకులు. ఎందుకంటే అనవసరమైన ఇన్వాల్వ్‌మెంట్, అనవసరమైన మొట్టికాయలు తప్పదనమాట. అందుకని ఈయనేం చేశారు? ప్రార్థించాడనమాట. దయచేసి నువ్వు తీసేసుకో నాయనా నీ వస్తువులు. నాకు అర్హత లేదు ఇవి నాయి కాదు అని. అలాగే మరొకరు చెప్పారంట ఆయన గురించి. ఒకసారి త్రాచుపాము ఆయన్ని కాటు వేసిందంట. చాలా సేపు బాహ్య స్పృహ లేదు. ఏదైనా చనిపోయారనుకుని వదిలేస్తారనమాట. కానీ తన ఫ్రెండ్స్ తన చుట్టూ ఉంటారు గదా! కాసేపటికి అతను లేస్తారనమాట. ఏంటి ఏం జరిగింది అంటే, "ఆ తాచుపాము నా ప్రియాతి ప్రేమాన్నించి వచ్చిన దూత" అని చెప్పారట. అంటే ఎంతటి విశ్వాసం ఉంటే భగవంతుడి మీద మనము అది మనం అలా నిలబడతది అన్నది మనకిక్కడ తెలియాలన్నమాట. అంటే మనం అంతఃకరణం అంతా క్లీన్ చేసుకున్నాం అనుకోండి. అంటే మనకి భగవంతుడికి తేడా లేదు. దివ్యత్వ లక్షణాలు వచ్చేస్తాయి. ఫస్ట్ స్టెప్పే మనకి.
దేవుడి లక్షణాలు ఏంటండి? జాలి, దయ, కరుణ, ఇవన్నీ ప్రేమ, ఇవన్నీ కూడా. అట్లా ఎలా వస్తాయో అప్పుడు మనల్ని ఏది ఏమీ చేయలేదనమాట. అన్నీ మిత్రత్వమే అన్నమాట. ఇట్లా వారిలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే, తన చేతిలో ఉన్న పని ఎంత చిన్నదైనా సరే, దాని మీద అంత కాన్సంట్రేట్‌గా చేసేవాళ్ళంట. ఎలా అంటే, మనసుని పూర్తిగా లగ్నం చేసి చేసేవాళ్ళంట. ఎలా ఇష్టదైవం శ్రీరామచంద్రుడికి పూజించేటప్పుడు లోపల నుంచి హృదయపూర్వకంగా ఎంత భక్తొస్తదండి. అట్లాగే ఒక రాగి చెంబు తోమేటప్పుడు కూడా అంత శ్రద్ధగా చేసేవాళ్ళంట. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, అంతా బ్రహ్మమయం అంటే ప్రతి దాంట్లో బ్రహ్మం ఉన్నట్లే గదా! అంటే అన్ని చోట్ల దైవాన్నే చూస్తాడనమాట ఆయన. మనం ఏం చేస్తాం? పూజ చేసేటప్పుడే చూస్తాం. పెద్దలకి నమస్కరించాలి. వాళ్ళు ఒక పొజిషన్‌లో ఉంటేనే నమస్కరిస్తాం. మామూలుగా అయితే సరేలే అన్నట్టుంటాం. చూడండి మన మన ఆలోచన తీరుకి తప్పంటలేదండి. ఇన్నాళ్ళు మనకేదో తెలియక చేసేసాం. ఇప్పుడు, ఇప్పుడు తెలుసుకున్నాంగా. ఉన్నదంతా బ్రహ్మమని అందరం ఒప్పేసుకుంటున్నాం గదా! అలా ఆలోచించాలి. అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అండి. పండిట్ రవిశంకర్ గారు చెప్తుంటారనమాట. ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాసెస్ జరుగుతుంటాయి. వాళ్ళు మనకి ఎట్లా అంటే ఆర్ట్ ఆఫ్ ఈటింగ్, ఆర్ట్ ఆఫ్ వాకింగ్, ఆర్ట్ ఆఫ్ థింకింగ్ అట్లా స్పెసిఫిక్‌గా చెప్తారనమాట. అలాగే చైనీస్ కూడా అండి. వాళ్ళు అంత శ్రద్ధగా ఉంటారు. వాళ్ళు మరి మనకన్నా టెక్నాలజీలో ఎందుకున్నారంటే వాళ్ళ భావనా బలం అంత బావుందని మనం ఇప్పుడు ఒప్పుకోవాలిగా. ఎందుకు అంత టెక్నాలజీ అన్నీ కనిపెట్టేస్తున్నారు చిటికి చిటికమని అంటే, వాళ్ళు అంత కాన్సంట్రేషన్ అనమాట. అంత శ్రద్ధ ఉంటదనమాట. ఎలా అంటే వాళ్ళు కాఫీ తాగేటప్పుడు గూడా కప్పు మనం ఇలా తాగుతాం గదా! వాళ్ళు ఇలా పట్టుకుంటారండి. పట్టుకుని దాన్ని అంత బదిలంగా స్వీకరిస్తారనమాట. ఏదైనా కూడా ఒక పద్ధతి అనమాట. అది రావాలండి. అండ్ మనం ఏదో కేర్‌లెస్‌గా మనమైతే మరీ గృహిణులమైతే పొద్దున్నే కాఫీ తాగాలి. పని జరుగుతుంటది, వంట జరుగుతుంటది. నిలబడిపోయి చక్కగా తాగుతూ చేస్తూ ఉంటాం. అంటే కడుపులో అయి పడాలంతే. వాటి మీద భక్తి గాని, వాటి మీద పోనీ రుచిని ఆస్వాదిద్దామని గాని ఏదీ ఉండదు. కదా! అంటే మనం ఎంత మార్చుకోవాలో ఇక్కడ మనం గ్రహించాలండి. ఊరికే వచ్చేదనమాట. అంతఃకరణ శుద్ధి అంటే ఊరికే వచ్చేదండి. ఏదో మనం మంచోళ్ళం, మంచి పనులు చేస్తున్నాము అని మనమేమి అంతఃకరణ శుద్ధయిపోయిందని కాదనమాట. చెడ్డ పనులే కాదు. ఏదైనా ఆ శ్రద్ధ అవసరం అన్నమాట. శ్రద్ధని చూపేవారు పని చేయటి యందు అద్భుత రహస్యములు తెలిసిన మహాజ్ఞానికి నిదర్శనమైన ఆయన పనిలోని రహస్యం గురించి ఈ విధంగా చెప్పేవారు. సాధనను ఎంతో జాగ్రత్తగా చూసుకొని, అదే మన లక్ష్యమా అన్నంతగా దానిని ప్రేమించి, దాని యందు శ్రద్ధ వహించవలెను. మనకి సాధకులండి. మన లక్ష్యం సాధనైనప్పుడు ఇప్పుడు మన లక్ష్యం ఆత్మని గాదు గదా! సాధన పూర్తి జేసుకోవాలి. అప్పుడు లక్ష్యం మనకి బోధపడతది. అంటే దాన్ని ప్రేమించాలి. అంటే ఇష్టంగా చేయాలండి. ఆ! ఉప్పు తగ్గింది. ఆ! సాధారణంగా ఉప్పు తగ్గితే ఏసుకోకూడదుగా. రుచులు పట్టుకోకూడదు గదా! ఆ! అవసరం లేదులే తినేద్దాం. అదే అండి పద్ధతి. అది కాదు గదా! అంటే లోపల మన భావన ముఖ్యమండి. అట్లా నిన్న స్వామివారు గూడా ఆర్టికల్ పెట్టారు. బిచ్చగాడు వస్తే ఒక తల్లి కొడుకుతో బియ్యము పోయిస్తది, పుణ్యం వస్తదని. ఇంకో తల్లి గూడా కొడుక్కిచ్చి పోయిస్తది. వాళ్ళు చనిపోతారు కొంతకాలానికి. చనిపోయినప్పుడు ఏమైంది? ఒక తల్లి స్వర్గానికి, ఒక తల్లి నరకానికెళ్ళిద్ది. ముందంతా మనకి యమధర్మరాజు దగ్గర తీర్పు జరిగిద్దిగా. ఆవిడ చేసిందే నేను చేశానుగా నాకెందుకు నరకం ఇస్తున్నారని ఈవిడ అడుగుతది. అడిగేటప్పటికి భావన వేరమ్మ. ఆవిడ కొడుక్కి పుణ్యం వస్తదని కొడుకు చేత ఏయించింది. నువ్వేమో కొడుకు చేతులు చిన్నయి కొంచెం బియ్యమే ఎయొచ్చని ఎసావు. కదా! చూసారా? అసలు భావనలో తేడా ఉంటే మన లోపల ఉంది మనకెవ్వరికి తెలీదులే చుట్టూరు జనాలున్నారు. పైవాడొకడున్నాడుగా. వాడికి తెలుస్తది కదా మన ఆలోచన తీరు, మనం చేసే వ్యవహారం ప్రతీదీ కౌంట్ అయిపోద్దండి. అందుకే పాపపుణ్యాలు. అట్లా మనం ప్రేమించి దాని యందు శ్రద్ధ వహించి ఏ కొంచెం చేసినా కొన్ని రోజులు గంటే చేద్దాము, 2 గంటలే చేద్దాము. అంత శ్రద్ధగా 108 నామాలు కంప్లీట్ చేయమన్నారన్న టక 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 నేను చూసానండి భగవద్గీత పారాయణంకెళ్తే గంటన్నరలో మొత్తం శ్లోకాలు దబ 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 చదివేసుకోవటమే అన్నమాట. పరుగులే పరుగులన్నమాట. అట్లా శ్రద్ధనేది అక్కడ కనపడదండి. మనకి చదివామా అంతే. పూజ చేశామా అంతే. అది కాదు కావాల్సింది. భావన ముఖ్యం అనమాట. భావన బలమే మనల్ని నిలబెట్టిద్ది. భక్తి అయినా కూడా చూడండి. భావన ఉంటేనే మనం అనుకున్నయి జరుగుతదనమాట.
ఈ రచయిత అంటే వివేకానంద స్వామి వారు ఈ బాబా గారిని ఒకసారి ప్రశ్నించారంట. ఏమని? మీరు బాహ్య ప్రపంచానికి సహాయం చేయటానికి మీ గృహం నుంచి బయటికి రావటం లేదేంటి అని అడిగారంట. అప్పుడు ఆ బాబా వారు భౌతికంగా చేసే సహాయమే నిజమైన సహాయం అవుతుందని అనుకుంటున్నావా? శరీరంతో ఏ విధమైన సంబంధం లేకుండా మనస్సుతో ఇతరుల మానసిక ప్రవృత్తులకు సహాయం చేయటం సాధ్యం కాదా అని అడిగారు. దీనికి మనకొక ఎగ్జాంపుల్ స్వామివారు ఒకసారి చెప్పారండి. అరవింద స్వామివారు అప్పుడు స్వ మనకి స్వతంత్ర పోరాటంలో జైల్లో ఉండి దెబ్బలు తినేవాళ్ళంట. జైల్లో పెడితే అంతే కదా! ఇంగ్లీష్ వాళ్ళు కొడతా ఉంటారు గదా! అప్పుడు భగవంతుడు అతని అతని సత్తా తెలుస్తదిగా. భగవంతుడు ఎవరైతే ప్రేరణ నువ్విక్కడ ఉండి వెస్ట్‌గా ఇలా కాదు. నువ్వు ప్రపంచంలో నువ్వు బయటపడి నువ్వు ప్రపంచాన్ని ఉత్తేజపరచగలిగే సాహసం ఉంది అని అతనికి జ్ఞానోపదేశం చేస్తారు. అప్పుడు అతను రాసే ప్రేరణతోనే ఎంతోమంది. అట్లా మనకి మహాత్మా గాంధీ ప్రేరణ అట్లా ఎంతోమంది మనకి ఉన్నారు కదా! అంటే మనము ఎళ్లి సాయం చేస్తే ఒకళ్ళకో, ఇద్దరికో చేస్తాము. అంటే మనం ఇప్పుడు అనుభవజ్ఞులు చెప్పిన ప్రతి వాక్యము మనం ఎంత పదిలంగా చెప్పుకుంటామండి. ఇప్పుడు ఈ పరిప్రశ్న స్వామివారు చెప్పిన ప్రతి మాట మనం ఎంత అపురూపంగా చెప్పుకుంటున్నాం. దాన్ని విశ్లేషించుకొని గుర్తుండిపోవాలని ఎ ఎ ఎంత తపన పడుతున్నాము. అంటే అనుభవజ్ఞులకి అంతటి అంటే ఎంతో మంది మనుషుల్ని మార్చగలిగే శక్తి ఉంటది. సహాయం అనుకోండి ప్రైమరీగా చేస్తాం. మన కళ్ళ ముందు తగిలినప్పుడు ఎవరో ఒకళ్ళు చేస్తాం. లేతే కొన్నాళ్ళు వాళ్ళ జీవితమే పరుల కోసం సేవ చేయడానికి కేటాయిస్తుంటారు కొంతమంది. అది దశల వారీగా ఉంటదనమాట. అట్లా మానసిక ప్రవృత్తుల మీద ప్రేరణ మార్పు తేయగలిగే కెపాసిటీ వారికుంటదనమాట. మహర్షులకుంటదనమాట. అట్లా అవ్వాలండి. ఎప్పుడు కూడా గోల్ హైలో పెట్టుకుంటే, మనం ఈ చిన్నయి తొందరగా అధిగమిస్తాం అనమాట. మనము కాబట్టి ఇతరుల మానసిక ప్రవృత్తులకు సహాయం చేయటం సాధ్యమవుదా? అని తిరిగి ఆయన ప్రశ్నించారనమాట. అంటే మనకి మనం మనం మన కళ్ళ ముందు ఎంతో మంది మహాత్ములున్నారు కదా! ఇప్పుడు ఎన్ని గ్రంథాలు చదువుతున్నాము అంటే, వీరందరూ మరి ప్రేరణతోనే గదా మనం చదువుతున్నాము. మనలో ఉత్తేజం కలిగించటానికేగా. ఇప్పుడు ధ్యానం గురించి కూర్చుంటే అయిపోతుంది. ఇంత వివరణ ఎందుకు మనం వివేకానంద స్వామి వారు అనేక గ్రంథాల నుంచి, అనేక సందర్భాల్లో ధ్యానం గురించి చెప్పినయన్నీ కూడా ఇంకో స్వామీజీ రాయడం జరిగింది. అవన్నీ మనం ఎందుకు తరిచిది ఇంకా వివరంగా ఆయన ఒక పేరా రాస్తే మనం ఇంకా వివరంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే, మనకి బాగా బుర్రకెక్కించుకుంటే చేయగలుగుతాం అనమాట. దాని ఫలితము రావాలి. చేసే విధానము రావాలి. చేసేటప్పుడు మనకు కలిగే లోటుపాట్లు తెలియాలి. ఆ స్పష్టత ఉంటే చేయటం తేలికైపోతుంది. అంతే గదండీ! ఏదైనా స్పష్టంగా తెలిసిందనుకోండి చకచక చేసుకెళ్ళిపోతాం. ఇప్పుడు రోజు వంట మనకెవ్వరు చెప్పక్కర్లేదు. చకచక చేసుకెళ్ళిపోతాం. అదే కొత్తదనుకోండి ఒకళ్ళ హెల్ప్ తీసుకుంటాం. అడుగుతాం. మధ్యలో డౌట్‌లొస్తాయి. మళ్ళీ ఫోన్‌లు చేసి అడుగుతాం. లేతే పక్కన కూర్చోబెట్టుకొని చేస్తాం. ఇది కూడా అంతే అన్నమాట. కాబట్టి ఇట్లా మనం అరవిందుల్లాగా ఉండాలన్నమాట. ఒక సామాన్యమైన మానవుడిగా కాకుండా. బుద్ధుని గురించిన ఒక కాల్పనిక కథ ఉంది. కల్పించి చెప్పారు. నిజానికి జరిగింది కాదు. ఎట్లా అంటే మనకు అర్థం అవ్వడం కోసం మనం చందమామ కథలున్నాయనుకోండి. పిల్లలకి మనకి అయన్నీ కల్పితాలేగా. ఎందుకు అంటే వాళ్ళలో ఇన్‌స్పిరేషన్ కలగటానికి, దేశభక్తి కలగటానికి, అలాగే ఆ కథ నుంచి నీతి తెలుసుకోవటానికి మనం ఎన్నో చిన్నప్పటి నుంచి బోధిస్తుంటాం గదా! అలాగే మనకు గూడా ఒక కథ చెప్పారనమాట. బుద్ధుడు జన్మించినప్పుడు ఆయన ఎంత పవిత్రంగా ఉన్నాడంటే, దూరం నుంచి కూడా ఎవరైనా ఆయన ముఖం చూస్తే చాలు యాగాదులతో కూడిన సాంప్రదాయకమైన తమ మతాన్ని, ధర్మాన్ని వదిలివేసి సన్యాసి అయి ముక్తిని పొందేవాళ్ళంట. అంత దూరం నుంచి ఆయన ఫేస్ కనిపిస్తే చాలంట. అది ఏ కులం వారు, ఏ మతం వారు, ఏం ధర్మం ఏమీ లేకుండా ముక్తులైపోయేవాళ్ళంట. సన్యాసం స్వీకరించేసేవాళ్ళంట, ముక్తులైపోయేవాళ్ళంట. అంటే అందుచేత దేవతలంతా ఒక సమావేశం పెట్టుకున్నారు. యజ్ఞయాగాదులు ఎవరి కోసం చేస్తారండి? బ్రహ్మం ఏం చేశారు మనకి? మనకి మానవుల్ని, దేవతల్ని సృష్టి చేసి, మీరు దేవతల్ని పూజించి మీరు కోరుకున్నది పొందుతారు. వారిని సంతృప్తి పరచాలంటే యజ్ఞయాగాలు చేయాలంటే వాళ్ళ ఆహారమే యజ్ఞయాగాదులనమాట. మళ్ళీ మనకి వాళ్ళిచ్చిన కోరికలను మనం అనుభవించేటప్పుడు వాళ్ళకి నివేదన చేసి అర్పించకపోతే దొంగతో సమానమని పరమాత్మే సాక్షాత్తు భగవంతుడే చెప్పున్నాడు. అయితే ఇప్పుడు వాళ్ళకి యజ్ఞయాగాలు జరగట్లేదుగా. ముక్తి కావాలంటే ఎన్నో యజ్ఞాలు, యాగాలు చేస్తేనే ముక్తి పొందుతారు. కానీ ఏమైతే అతని ఫేస్ చూసినంతనే వీళ్ళు సన్యాసి అయిపోతారు. అంటే దేవతలకు ఆహారం లేదు. మనకు ఆహారం లేకపోతే ఎలా విలవిల్లాడిపోతామో, మనం పదార్థయితం.
వాళ్ళకేంటి యజ్ఞయాగాదులు లేవు. కాబట్టి వాళ్ళు అల్లాడుతున్నారనమాట. ఆకలితో అలమటిస్తున్నారంట. అప్పుడు ఈ బుద్ధుడిని ఎలా అయినా మనము తప్పించాలి అని ప్లాన్ చేసుకున్నారట. ఇదంతా కథే సుమి. అయితే మనకు అనుభవం కలగటం చెప్తున్నారనమాట. అప్పుడు దేవతలంతా కూడా ఒక ప్లాన్ చేసి బుద్ధుడి దగ్గరికి వచ్చి, మేము ఒక తపస్సు యజ్ఞం చేయదలుచుకున్నాము. అగ్నిని రగల్చడానికి ఒక పవిత్రమైన ప్రదేశం కోసం ఎతుకుతున్నాము. మాకిప్పుడు దొరికింది. అది మీ హృదయ స్థానమే. మీ హృదయం మీద మేము రాగిలిచ్చుకుంటాము అని అడిగితే సరే అంటారు. మహాత్ములు ఎప్పుడు అంతే కదా! వాళ్ళకి కీడు జరుగుతుందా ఏమి పట్టించుకోరు. అలాగే శంకరాచార్యుల వారికి కూడా మనకు చాలా తెలుసు కథలు. అయితే సరే అంటే అగ్నిని రగిలిస్తే అతను చనిపోలేదంట. చనిపోయేటప్పటికి ఇది మనం అనుకున్న పని అవ్వలేదే అని కొట్టడం ప్రారంభిస్తారంట. అయినా కూడా ఏమీ లేదంట. అప్పుడు కింద నుంచి ఒక వాయిస్ వినిపించిందంట. ఎందుకు వృధా ప్రయాస చేస్తున్నారు అంటే, ఇలా మాకు అడ్డు తగులుతున్నాడు అందుకే ఇతన్ని తప్పించదని చూస్తుంటే అర్థమైంది కదా! ఎప్పుడైతే ఎంత స్వచ్ఛతగా ఉంటారో వాళ్ళకి నాశనం అనేది లేదు. ఇప్పుడు మన సత్యం అదేగా, ఆత్మలక్షణము, నిత్యం, బుద్ధం, శుద్ధం అని చెప్పుకుంటున్నాం కదా! అలాగే మన అంతఃకరణ ఎప్పుడైతే శుద్ధమైపోతుందో మనము మనల్ని నాశనం లేదు. అంటే మనకి జన్మ లేదు, మరణము ఉండదనమాట. మనం ఎప్పుడు అంతటా అన్నిటా ఉన్నవాళ్ళం అవుతాం అనమాట. అట్లా ఇది మనకి కథ రూపంలో మనకు అర్థమయ్యేటి చేశారనమాట. ఎందుకంటే ఎందుకు ఇటువంటి వృధా ప్రయత్నములన్నీ చేస్తున్నారు? మీ వైపు చూసిన వారందరూ పవిత్రులై ముక్తులవుతున్నారు. మమ్మల్ని ఎవ్వరూ పూజించట్లేదు. అయితే పవిత్రతని ఎవరు ఎన్నడూ నశింప చేయజాలరు. కనుక మీ ప్రయత్నములన్నీ వ్యర్థమే అని వాయుసత్యం చెప్పారనమాట. బుద్ధ భగవానుడే చెప్పారనమాట. అట్లా పవిత్రతకి అంత బలం ఉంటదండి. ఇప్పుడు సత్యం పలికేవాడికి కూడా ఎంత బలం ఉంటదండి, ఎంత ధీమాగా ఉంటాడు. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా చిన్న తప్పిదం చేస్తే దాక్కుని ఉండాల్సొస్తుంది. ఆ తప్పును కవర్ చేసుకోవడానికి ఇంకో 10 తప్పులు చెప్పాల్సొస్తుంది కదా! అసత్యం చెప్పామంటే అది కప్పిపుచ్చుకోవడానికి మనకి చిన్న పిల్లలు తొందరగా జంకేస్తారు. దాన్ని తమాయించుకోవాలంటే మళ్ళీ ఇంకో అబద్ధం చెప్పాల్సొస్తది. పెద్దోళ్ళమైనా అంతే. అందుకని ఆ స్వచ్ఛత ఉన్నప్పుడు ఎవరు ఏమీ చేయజాలరనమాట. ఆ విషయాన్ని గ్రహించాలన్నమాట. అలాగే ఒక భక్తుడు స్వామివారిని ప్రశ్నించారంట. ఏమని అంటే, ధ్యానం ఎక్కడ చేయాలి? శరీరం లోపల, బయట, మనసు లోపలికి మరల్చవలెనా? బయటకు ఉంచవలెనా? అని అడిగాడంట. అదే చూడండి, ఏదైనా మనం మొదలుపెట్టామంటే అందుకే ప్రశ్న రావాలంటారు స్వామివారు. అడగండమ్మా, మీ ప్రశ్న అడిగితే ఇంకా బాగా వస్తదని చెప్తుంటారనమాట. మనమేమో అలా విని వచ్చేస్తుంటాము. అంటే మనసు లోపల ధ్యానం చేయటానికి ప్రయత్నించవలెను. మన అంతర్ముఖం అవటానికే ప్రయత్నం చేయాలనమాట. బాహ్యంగా అన్నీ కనిపించే వాటినన్నిటిని మనము ఆలోచనలు అక్కడికక్కడ కట్ చేసుకుంటూ మనం ఏం చేస్తున్నాము? లోపలికి తిరిగే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి లోపలే చెయ్యాలి. మనసు గురించి ఇచ్చట అచ్చట అనుటకు ముందర మానసిక స్థాయి చేరుకొనుటకు దీర్ఘకాలము పట్టును. కావున ప్రస్తుతం మన పోరాటం అంతా ఈ శరీరంతోడనే. అలా అంతర్ముఖం అవ్వాలంటే చాలా పోరాటం చేయాలి. మన పోరాటం అంతా దేని నుంచి? శరీరానికి సంబంధించినవి. మనసు ఎక్కడిదండి? శరీరానికి సంబంధించింది. మనసు ఏ ఆలోచన చేస్తుంది? ఈ దేహానికి సంబంధించింది. సంబంధిత వస్తువులు, సంబంధిత వ్యక్తులు, వాటి గురించి ఆలోచిస్తుంది. చాలా కాలం మొదట్లో బాగా ఫైట్ చేయాలన్నమాట. చేసి అలా నెమ్మదిగా చేయగా అంతర్ముఖం అవుతాం అనమాట. కాబట్టి ఈయనేం చెప్తున్నారు? పరిపూర్ణమైన స్థిరత్వ స్థితికి చేరుకున్న పిదపనే మనస్సుతో పోరాటం ప్రారంభమైతే అప్పుడు కూడా మనసుతో పోరాటమే. ముందు శరీరం ఏం చేస్తుంది? కూర్చోమ్మా అంటే కూర్చోదు, కదిలిపోతూ ఉంటాము. ఇటు కదులుతాం అటు, అప్పుడే కాళ్ళు తిమ్మిరెక్కుతాయి, అప్పుడే ఏదో కొడుతున్నట్టు అనిపిస్తుంది. మనం శరీరాన్ని 10 నిమిషాలు కూడా కుదురుగా కూర్చుని ఉండలేము. అప్పుడు మనసులో ఆలోచనలు కూడా కుదురుగా ఉండవు. ఏవేవో చేస్తుంటే అప్పుడు ముందు శరీరాన్ని స్థిరంగా ఆసన సిద్ధి అంటారు దాన్ని. అంటే మనకి అష్టాంగ యోగంలో ఆసన సిద్ధి కూడా ఒకటి. ఆసన సిద్ధి ఉంటే శరీరం కూడా శుద్ధిగా ఉంటదండి, కదలకుండా ఉందంటే. ఒకవైపు నుంచి అంతఃకరణను శుద్ధి చేసుకుంటూ, ఒకవైపు నుంచి స్థిరత్వంగా. అందుకే ఈ యోగాసనాలు ఇవన్నీ కూడా స్థిర సుఖాసనం అనేది అందుకోసం అనమాట. అంటే ఆసన సిద్ధి కలిగాక కాళ్ళు చేతులు నిశ్చలంగా ఉండి తాను అనుకున్నంతసేపు ధ్యానం చేయగలుగుతారు. ఎందుకు ఆసన సిద్ధి కలగాలి? మనసు పరిపరి విధాలు పోనీయండి, ఆలోచించనియండి. కానీ మనం ఏం చేయాలి? ముందు స్థిరంగా కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. పోనీ టీవీ చూస్తున్నారు, సినిమా చూస్తున్నారు, కదలకుండా చూస్తాను అనుకోండి. మనం ఇంట్లో చూస్తామంటే ఈలోపు నోటికి ఏదో పని పెడతాం, ఏదో తినటానికి తెచ్చుకుంటాము, అటు ఇటు పని మధ్యలో పని బ్రేక్, రకరకాలుగా కుదురుగా 3 గంటలు కూర్చోమనమాట. కదిలిపోతూ ఉంటాం అనమాట.
అందుకని ముందు స్థిరంగా కూర్చోటం, ఆసన సిద్ధి అంటూ కలిగింది అంటే అప్పుడు మనసుతో పోరాటం మొదలుపెట్టి ఆలోచన లేకుండా చేసుకోవచ్చు అనమాట. అట్లా ఇంకొకసారి మంత్రజపంతో విసిగెత్తిపోవటం జరుగును. అప్పుడు దానినే కొనసాగించవలనా? లేక దానికి బదులు ఏదైనా మంచి గ్రంథం చదవచ్చా అని అడుగుతున్నాడనమాట. జపం చేసి చేసి విసుగొస్తది నిజమే. కొత్తలో ఏంటంటే అన్నీ మనకి వింతగానే ఉంటాయన్నమాట. జపం చే విసుగు 2 కారణాల వలన జరుగుతుంది. ఒక్కొక్కసారి మెదడులో అలసట కలుగుతుంది. చేసి చేసి మెదట ఇప్పుడు మనం పుస్తకం గ్రంథం గూడా చూడండి. జ్ఞానం గూడా ఒక ఆడియో, రెండో ఆడియో ఇంక బుర్ర పనిచేయటం మానేస్తది. మాన్నిప్పులాగా అనిపిస్తదనమాట. అంటే ఇంకా యాక్సెస్ అవ్వట్లేదనమాట. చూడగా చూడగా నిరంతరం ఆ ధ్యాసలో ఉండిపోగలుగుతాం అనమాట. ఎంతసేపైనా వినగలిగితే ఎంతసేపైనా చదవగలుగుతాం అనమాట. ఏమైద్ది మొదట్లో మనం సాధన చేసేటప్పుడు అలసటొచ్చేస్తది మెదడుకి. అదొక కారణం. ఒక్కొక్కసారి సోమరితనం. అబ్బా! ఎవరు చదువుతారులే, రేపు చదువుకుందాంలే అనుకుంటాం. పనికి గూడా చూడండి, రేపు చేద్దాంలే, తర్వాత చేద్దాంలే అనుకుంటాం. అంటే సోమరితనం. సోమరితనాన్ని క్షమించకూడదండి. అప్పుడే కష్టమైన పని పెట్టుకోవాలనమాట. ఎందుకంటే మనం వంగ తీసుకోవాలంటే శరీరాన్ని ఏదైతే కష్టం ఉంటదో ఆ కష్టమైన పని పెట్టుకోవాలనమాట. ఇట్లా మొదటి కారణమైనప్పుడు కొంతసేపు జపం చేసి ఆపివేయవలెను. లేనట్లయితే ఊహాజనిత భ్రమలు కలగవచ్చును. ఏదేదో ఊహించుకుంటాం అనమాట. ఖాళీగా ఉన్నామంటే తెలిసిందేగా మనకి. లేక మానసిక అస్థిమితం వంటి కలగవచ్చు. రెండవది సోమరితనం. ఇదే కారణమైనట్లయితే మన మనసు బలవంతంగా జపం చేయటండి పెద్దగా చదవటమో లేదా ఒక 108 నామాలనో లేకపోతే అది కంపల్సరీ కంప్లీట్ అయితేనే నేను లెగిస్తాను, మంచినీళ్ళు తాగుతాను అలా పెట్టుకోవటం, చేయటం అనమాట. హఠయోగంలాగా చేయాలనమాట. మనసు అటు ఇటు తిరుగుతున్న యెడల జప సాధన దీర్ఘకాలం చేయటం మంచిదా? అవును. కొంతమంది పొగరుబోతు గుర్రమును దాని వెనుక ఎల్లప్పుడూ కూర్చుని స్వాధీనములో నుంచుకొని విధముగా మనస్సును మన స్వాధీనంలో ఉంచుకొనును. ఒక్కొక్క గుర్రం సహకరించదు. అప్పుడు వాళ్ళేం చేస్తారు? చల్‌మని ఏసి దానికి దెబ్బలేసి దారిలోకి తెచ్చుకుంటారు. మన మనసుకు గూడా అలాంటి దెబ్బలే. ఏది ఇష్టమో అది ఇవ్వద్దండి అంతే. కఠినంగా ఉండిపోగలగాలనమాట. ప్రార్థన యొక్క ప్రయోజనం ఏమిటి అని అడుగుతున్నారు. ప్రార్థన వలన సూక్ష్మ శక్తులన్నీ ప్రేరేపింపబడతవి. అవగాహన చేసుకొని ప్రార్థన చేసినట్లయితే అన్ని కోరికలు నెరవేరబడతాయి. తెలుసుకోకుండా చేసినట్లయితే 10 కోరికల్లో ఒకటి మాత్రమే తీరుతుంది. దాని భావం ఇక్కడ చూడండి. ఏదైనా మనకి ఏ ఎగ్జాంపుల్ చదవండి, ఎలా చదవండి, భావమే ముఖ్యమన్నది మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. అట్లాగే ధ్యానమునకు ఉపయోగపడే సూచనలు చెప్తున్నారండి. ధ్యానం యొక్క నిజతత్వం ఏమిటి? ఒక వస్తువుపై మనస్సును కేంద్రీకరింపచేయుటయే ధ్యానము. మనసు ఒక వస్తువుపై ఏకీకరణ చేయటం కుదిరిన యెడల దానిని అదే విధముగా ఏ వస్తువుపైనను కేంద్రీకరిస్తుంది. మొదట గ్లాస్ అని చెప్పుకున్నాం గదా! లేతే ఒక పేపర్ మీద నల్ల చుక్క, లేకపోతే గోడ మీద నల్ల చుక్క, లేక దీపం చూడొచ్చు. దీపపు సిక చూడటం అలవాటు చేసుకోవాలి. ఏదో ఒక దాని మీద ముందు ఏకాగ్రత కుదిరితే ఆ ప్లేస్‌లో మనం పరమాత్మని పెట్టుకుంటామో, ఈశ్వరుడిని పెట్టుకుంటామో ఏదైనా చేయొచ్చనమాట. అట్లా మనము సాధన చెయ్యొచ్చని చెప్తున్నారనమాట. శాస్త్ర గ్రంథాల్లో 2 రకాల ధ్యానములను గురించి చెప్పబడినవి. ఒకటి విషయరహితంగా, మరొకటి విషయ సహితంగా. దీనంతటికి అర్థమేమిటి? ఈ రెండిట్లో ఏది ఉన్నతమైనది? విషయ సహితంగా అంటే విషయాలు ఎక్కడుంటాయండి? ప్రపంచంలోనే ఉంటాయి. విషయరహితంగా. ఈ రెండిట్లో ఏది మంచి అని అడుగుతున్నారన్నమాట. ప్రారంభ దశలో ధ్యాన సాధన మనస్సు ఎదుట ఒక వస్తువునుంచుకొని ప్రారంభించాలి. మనం ముందు తెలుసుకున్నాం. గ్లాసో, ఏదో ఒక పేపరో ఏదో అని. ఒక్కొక్కప్పుడు నేను ఒక నల్లటి బిందువుపై మనస్సును కేంద్రీకరించేవాడిని. తెల్లగా ఉన్న గోడ మీద ఒక నల్ల చుక్క పెడితే దాని మీదే దృష్టి పెట్టడం అన్నమాట. ఆ రోజుల్లో ధ్యానం తీవ్రమయ్యేసరికి ఆ బిందువు నాకు కనిపించనే లేదు. అంటే చేయగా అంతా తెల్లగానే కనిపిస్తదనమాట. అది అదృశ్యమైపోద్దనమాట. ఆ స్థితిలో మనసు అసలు ఉండనే లేదు. అంటే మనసు గుర్తింపనేది మనసు ద్వారా కలిగిద్ది గదా! మనం ఏదైనా గుర్తించాలంటే మనసుండాల్సిందే. అదే లయమైపోయినప్పుడు ఇంక అది చుక్క అని గాని, అది గోడని గాని అనే అవగాహనే రాదనమాట. క్రియాశీలత అసలు ఉత్పన్నమే కాలేదు. ఈ స్థితిలో మనససలు ఉండేదే కాదు. మనసంతా ఏ విధమైన ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు లేని ప్రశాంత సముద్రం వలె అనిపించేది. ధ్యానంలో అది మనకు అనుభవమే గదా! మనం శ్వాస తీసుకుంటున్నామా, వదులుతున్నామా అన్న స్పృహ కూడా మనకి ఉండదనమాట. ఆ స్థితిలో నేను అలౌకిక సత్య దర్శనం పొందేవాడిని. అంటే ఈ బాహ్యంగా కనిపించే వాటికి పై దాన్ని అంటే పరమైన దాన్ని, అలౌకికమైన దాన్ని దర్శించగలిగేవాడిని. అలా స్టెప్ బై మనకి తెలుసు.
దశవిధనాదాలని ఎన్నో రకాల అనుభవాలు వస్తాయి, అష్టసిద్ధులని, ఇవన్నీ కూడా మనకి స్టెప్ బై స్టెప్ మనం వెళ్ళే దారిలో మనం కరెక్ట్ వేలో వెళ్తున్నాం అంటానికి ఇవి వాటిని అతిక్రమించే మనం ముందుకు వెళ్ళాలి, వాటిలైతే వాటి దగ్గర ఆగిపోతాం అనమాట. అందువలన బాహ్య వస్తువుల సహాయంతో చేసే ధ్యానమైనా సరే మానసిక ఏకాగ్రతకు దారితీస్తుందని నేను భావిస్తున్నాను. ఆయన అనుభవం చెప్పిన ప్రకారం బాహ్య వస్తువుల్ని మనం దృష్టిలో పెట్టుకున్నా కూడా, ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నా కూడా మనం సాధిస్తామని చెప్తున్నారనమాట. కానీ మన మనసుకు బాగా నచ్చిన విషయంపై కేంద్రీకరింపజేస్తే అతి శీఘ్రముగా మనసు ప్రశాంతతను పొందుటకు తిరుగులేని సత్యం. ఏది ఇంట్రెస్టో దాని మీద పెట్టడం అనమాట. ఏదైనా వ్యవహారమైన విషయమైనా, ఒక విషయం బాగా నచ్చింది అనుకోండి, దాని మీద పెట్టినా కూడా మనం సాధించగలుగుతాం అని చెప్తున్నారనమాట. అందువల్లనే భారతదేశంలో ఇంతమంది దైవాలు, దేవతా విగ్రహారాధనలు వాడుకలో ఉన్నాయి. ఇన్ని రకాల దేవుళ్ళు అంటే ఎవరికి నచ్చిన దేవుడు వాళ్ళు మనసులో పెట్టుకుని ధ్యానం చేస్తారు, అంతే కదా. దేవతా దర్శనం జరిగాకే మనం ఇంకా అంతరంగా వెళ్ళగలుగుతాం అనమాట. భారతదేశంలోనే ఇలా ఎందుకుందంటే ఇక్కడే మహర్షులు ఎక్కువ ఉన్నారు, ఇక్కడే తపస్సంపన్నులు ఉన్నారు, ఇక్కడే చెప్తుంటారు స్వామివారు. మనకి తెలియదు, మనలాగే తిరుగుతూ ఉంటారు, వీధికి ఒకళ్ళు కంపల్సరీ ఉంటారు భారతదేశంలో మహాత్ములు అని చెప్తారనమాట. మనస్సును క్రియారహితం చేయటయే వీటన్నిటికీ నిజ లక్ష్యం. నువ్వు వస్తువుని పెట్టుకున్నా ఏం చేసినా ఫైనల్ గా ఏంటి, క్రియ ఉండదు. క్రియ అంటే ఆ మనసు ఇంకొకటి ఎక్స్ట్రా ఆలోచించదు అనమాట, అదే లయం అయిపోతుంది అనమాట. ఏదైనా విషయంలో లీనమైతే గానీ అది సాధ్యపడదు. అందుకని ఏం పెట్టుకున్నా, ఒక దేవతనో దేవుణ్ణో ఏదో ఒకటి, ఒక ఓంకారం అని లేదా ఒక దీపము, అలా ఏదో ఒకటి పెట్టుకుంటాం. భారతదేశంలో అనేక రకాలుగా ఉన్నాయి అనమాట. కానీ మనసు పూర్తిగా ఒక విషయంపై కేంద్రీకరించబడి దానిలో లీనమైతే బ్రహ్మానుభవాన్ని అది ఏ విధంగా ఇవ్వబడుతుంది. ఇక్కడ మన పాయింట్కి వచ్చారండి. సరే, నేను ఏదో ఒక విషయం పెట్టుకున్నాను, నా లక్ష్యం ఏమో బ్రహ్మానుభవం, ఇదేమో గ్లాసు, నేను ఎలా ఇస్తాను, నాకెలా బ్రహ్మానుభవం కలిగిద్ది, ఈ డౌట్ మనకి వస్తుంది కదా. అంటే అవును, మనసు మొదట ఆ విషయం యొక్క రూపమును దాల్చిన అంటే నేనే గ్లాస్ ఆకారం అయిపోతాను, లేకపోతే నేనే దేవతాకారం అయిపోతాను. ఆ తర్వాత విషయం యొక్క భావన అదృశ్యమైద్ది. ఆ విషయం మనసులో ఎంచినప్పుడు ఇది గ్లాసు, ఇది గోడ, ఇది నల్ల చుక్క, ఇది తెలియదు కదా, ఇది నామరూపాత్మకమైనది శరీరము, ఇవన్నీ గుర్తురావు కదా. మనసులో ఏమైనప్పుడు ఏమైంది, నేను ఎవరినో కూడా తెలియదు. మంచి స్థితిలో ఉన్నప్పుడు మనం సడన్ గా వెళ్ళి, మన సత్సంగంలోనే ఉన్నారండి, నీ పేరేంటమ్మా అంటే షాక్ అయిపోతారు. తోచదనమాట, వెంటనే తోచదనమాట. ఎందుకంటే వాళ్ళు పరమాత్మ స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఈ నామరూపాల దగ్గరికి దిగి రావాలని చాలా కష్టపడతారు అనమాట. అట్లా మనకి మనం విషయం మీద పెట్టుకున్నప్పటికీ మన మనసు ఎప్పుడైతే లయమైపోతుందో అప్పుడు అది విషయమా, ఇది శరీరమా, ఏదీ లేని స్థితిలో ఉన్నప్పుడు ఉన్నదేంటి, అదే బ్రహ్మానుభవం అనమాట. అది ఆ పాయింట్ మనం క్యాచ్ చేయాలన్నమాట. ఆ తర్వాత ఆ విషయం యొక్క భావన అదృశ్యం అవుతుంది. అప్పుడే పవిత్రమైన బ్రహ్మానుభూతి మిగులుతుంది. విషయాలు లేనప్పుడు ఇంకేముంటదండి, మనసు ఖాళీగా ఉంటది. అంటే ఖాళీగా ఉన్నప్పుడు కలిగేదేంటి, ఆనందము, శాంత స్థితి, అదే బ్రహ్మము. అంటే మనం బ్రహ్మము అనకపోయినా కూడా మనకి నచ్చిన విషయం మీద ధ్యానంలో కూర్చుంటే అది అదృశ్యమైపోయినప్పుడు మిగిలింది అదే. అందుకని మనకి ఇదే పట్టుకుని చేయాలి అని ఏం లేదు. అందుకే భారతదేశంలో ఇంతమంది దేవుడు, ఇన్ని దేవతా స్వరూపాలు ఉన్నాయి. ప్రతి రాయిని మొక్కుతాం, ప్రతి చెట్టుని మొక్కుతాం. అట్లా మనకి అవకాశం ఉంది. ఈ పాయింట్ బాగా క్యాచ్ చేయండి, మనకి తెలుస్తుంది. మనకి నచ్చిన విషయం మీద మనం ధ్యానించినప్పుడు మనసు ఎప్పుడైతే లయం అయిపోతుందో మిగిలిందేంటి, బ్రహ్మానుభూతి. ఇట్లా మన సాధనని మనము చెయ్యాలండి. హరి ఓం అండి. ఇక్కడికి ఆపుతాను, మళ్ళీ కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ క్లాస్ లో.